The life of Bharatiyas is to live in happiness when others are happy, when the whole world is rejoicing. ఇంతటి విశాలమైనటువంటి హృదయము కానరాదు. Such broad-mindedness is missing today. ఇంతటి పవిత్రమైనటువంటి భావములు కానరావు. Sacred feelings are missing. కానీ ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవుని యందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు. Though the sacred thoughts, the good feelings are latent, immanent man, he is not able to recognize and experience. కాలము చాలా పవిత్రమైనటువంటిది. Time is highly sacred. ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు. Just you can think for yourself how this valuable time is wasted. కాలము గడిచిన తిరిగి రాదు. As the time passes by, it will never వచ్చే come కాలం back. మంది కాదు. The future is uncertain. ఉన్నటువంటి కాలంను సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ వస్తున్నది. It is the teaching of Bharat that one should live in the present, make best use of the moment. కనుకనే వేదమునందు కూడాను కాలాయ నమః, కాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః అని కాలమునికి ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది. It is for that reason, that time is extolled in different ways. That time is God. God is the master of time. God transcends the limitations of time. ఇంతియే కాదు, Not only. సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్. God dwells in all of the beings. All hands are His. All legs వేలాది are His. ప్రజలతో కూడినటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విస్మరించక దివ్యమైన భావములతో, భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు. The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh. ఈనాటి ఆధునిక యుగము రాక పూర్వమే Prior to the beginning of this modern age, ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను, ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు. prior to this modern age, the ancients, the sages and seers and the culture wanted a kind of harmony and the unity in the community. కలిసిమెలిసి తిరుగుదాం, Let's move together. కలిసిమెలిసి పెరుగుదాం, Let's grow together. కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, Let's grow in intelligence together. కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి. The culture of Bharat wanted us to grow, live together without any conflict or infighting. ఎక్కడ ఎట్టి కలిసిమెలిసి ఉండటము కనిపించటం లేదు. We don't find any happy mingling together. ఒక్క ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి. The four residents at home have different opinions. ఐకమత్యమే మానవ జీవితము. Unity is the human life, ఆచరణే దాని యొక్క గమ్యము. and that happens to be his goal. అట్టి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం. Such divine unity is lost today. పవిత్రమైన భారతీయులారా, The sacred inhabitants of భారతీయ Bharat, సంస్కృతి యొక్క విలువ ఎవ్వరు కూడాను ఇంతవరకు కూడాను పూర్ణ అర్థం గావించుకోలేదు. none have understood till this day in fullness the meaning of Bharat culture. భారతీయుల యొక్క శక్తి సామర్థ్యములు అమితమైనటువంటివి. The capacities and the potentiality of the Bharatiyas దీని are beyond ఆనందమా measure, పరిమితమైనటువంటిది. and it is limitless. ఈనాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం 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 కావాలని ఆశిస్తున్నాడు. Every man aspires to be blissful today. ఈ ఆనంద నిమిత్తమై అనేక గ్రంథములు పఠిస్తున్నాడు. To be happy, he goes through many books. అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు. వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు. He goes on pilgrimage and listens to noble souls. ఎన్ని పూజలు చేస్తున్నారు, He also worships. ఎన్ని జపంలో ఆచరిస్తున్నారు, He does penance. ఎన్ని తపంలో ఉన్నస్తున్నారు. And he thinks of God. కానీ ఇందులో ఆనందం ఏమాత్రం కూడాను లేదు. But there is no trace of bliss in these activities. మానవుని యొక్క దేహం నందు పంచకోశములు ఉన్నవి. The human body has got 5 sheaths. అన్నమయ కోశము, The sheath of food, ప్రాణమయ కోశము, the sheath of life, మనోమయ కోశము, the sheath of mind, ఆనందమయ కోశము, the sheath of bliss, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. the sheath of wisdom and the sheath of bliss. కానీ ఆనందమయ కోశం అనేటువంటిది కనిపిస్తున్నది, కానీ ఆనందం అందులో శూన్యం. We have the sheath of bliss, but the bliss is totally absent.
ఆనందమే లేకుండా ఉంటున్నది. There is no trace of bliss at all. ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను All the ways of pleasure and happiness that we experience today కేవలము పరిమితంతో కూడినటువంటివి. is all under certain limits. తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందంతో కూడినటువంటివి కాదు. All the happiness that he passes through cannot be పరిమితమైన rated as ఆనందంతో bliss. చేరినటువంటివి. In fact, they are all under certain limitations. ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడాను పరిమితంలో ఉన్నటువంటివి. All the property that you acquire and the wealth that you amass ఈ will also be ఆస్తిపాస్తులు limited. ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడాను మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం. It is a sign of foolishness if you think the wealth and prosperity and the property will give you the bliss, safety and ఈ security. సుఖం మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించడం లేదు. This sort of security and happiness will ఈ never come సౌఖ్యాలు from మనకు bliss. పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి. That gives you only a limited happiness. కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము. But the true bliss is beyond all measure. అది ఎక్కడి నుంచి వస్తుంది? అది Where from you ఇది get? బయట నుంచి వచ్చేటువంటిది కాదు. It's not from outside. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది. It comes from within. హృదయము దైవస్థానము. The heart is the dwelling place of కనుకనే ఆ God. దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము. Let us think of the altar of God, the human heart. ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి. To begin with, man must develop a strong faith. ఈ విశ్వాసం ద్వారానే మానవునికి ప్రేమ లభిస్తుండాలి. Through faith only he can experience love. ఈ ప్రేమ వల్లనే మానవుడికి ధర్మం ఆచరిస్తున్నాడు. And out of this love he can be happy. ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి. And out of this righteousness he finds the way to సత్యము truth. ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు. And by following the path of truth he can have ఆ the దైవం ద్వారానే manifestation of మనకు God. ఆనందం లభ్యమవుతుండాలి. And through that only is possible through కనుక love. ఆనందమునకు మూల కారణము దైవమే. Therefore, the foundation for bliss is God. దైవమునకు మూల కారణము సత్యమే. And it is the truth that takes you సత్యమునకు to మూల God. కారణము ధర్మమే. And it is dharma that takes you to ధర్మమునకు truth. మూలాధారము ప్రేమనే. And it is the love that is the foundation ప్రేమకు for dharma. మూలాధారం విశ్వాసమే. And they all rest on faith. ఈనాటి మానవుని యందు తనపైన తనకు కూడాను విశ్వాసం లేదు. Man today has no faith in himself. శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు. It is almost a life without breath. విశ్వాసమే కోల్పోతున్నాడు. He is losing faith ప్రాచీన altogether. ఋషులందరూ కూడాను విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము. Ancient rishis stressed on faith. నమ్మకమను రెండు నయనమ్ము లేని అంధులైరి నేడు అవనియందు. The modern people have lost both the eyes of faith and ఈ are రెండు totally నేత్రములు blind. కూడాను మానవునికి కనిపించడం లేదు. In fact, he doesn't find anything. ఏమిటి ఈ రెండు నేత్రములు? What are these two eyes? ఒకటి శాస్త్రము, ఒకటి ధర్మము. And one is the scripture, other is righteousness. కానీ ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాటి ధర్మమును విస్మరిస్తున్నారు. The priest class also has neglected the reading of the scripture. శాస్త్రమునెప్పుడు సత్యముగా ఎంచు వేద సమ్మతముకు విప్రులారా. The priestly class should consider the scripture as truth. దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా. It is only the warrior community, kshatriya, who are ready to sacrifice ధన their ధాన్యములు life. కలిగి ధర్మ గుణముతో వరలుచుండేటి ఆర్య వైశ్యులారా. The Vaishya, the business community, runs the economy of the country. వ్యవసాయ వృత్తిచే వర్ధిల్లుచుండియో సుఖజీవనము చేయి శూద్రులారా. The Shudra community takes care of the agriculture. కాలమంతై ఊరక గడపనేలా. Why should you waste your time? ఇదంతా కూడా కాలముని వ్యర్థం గావిస్తున్నారు. We have been wasting time. దీనివల్ల మనకి ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు. The present day life doesn't confer even a fraction of happiness. ఆధ్యాత్మికమనగా ఏమిటి దీని అర్థము? What is the meaning of spirituality? ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికం అనుకుంటున్నారు. We think the thinking of the constant కాదు self. కాదు కాదు No. కాదు. మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని హింసించి One has to kill the animality, మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము. transform the human nature into the divine. ఎక్కడ మార్చుకుంటున్నారు? Where are we doing? మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు. In fact, the human life has become demonic. దైవత్వంగా మార్చుకుంటే తగిన కృషి చేయటం లేదు. We are not making effort to transform ఇది into the divine ఆధ్యాత్మికము. quality. In fact, that is true spirituality. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు. Such beautiful nature, inborn nature, spirituality is forgotten. ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థం గావించుకుంటున్నాడు. We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
అది కాదు ఆధ్యాత్మికము. That's not spirituality. ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి. In fact, we should think of this inner significance of every festival. Think of them, ponder over. మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని అని భవించాలి. I am not simply human, I have got the divinity within. That should be our life. అప్పుడే తన యందున్నటువంటి పశుత్వము దూరం అవుతుంది. Then only the animality will distance itself. కనుక ఈనాడు తన మానవత్వాన్నే తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది. As the human being has forgotten his human nature, he has become bestial. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఏ love, రాజ్యమైనా కానీ, whatever may be, ఏ రాష్ట్రమైనా కానీ, whatever state, ఏ దేశమైనా కానీ, any country, ఏ ప్రాంతమైనా కానీ, any region, ఏ లింగమైనా కానీ, any ఏ tribe, వ్యక్తి అయినా కానీ, any person, కానీ మానవుని యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి. at any period of time, anywhere, any region, any state, any country, no కేవలం one should తన forget the స్వార్థమునే human లక్ష్యం quality. ఉంచుకొని We should keep it in our view, కాలంను సార్థకం కావించుకోకుండా పోకూడదు. and we should never waste our time. प्रेम मुदित मन से कहो राम 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 हे राम राम राम. दुख मिटे लेत राम नाम. पाप कटे दुख मिटे लेत राम नाम. भव समुद्र सुखद